వెల్కమ్ టు మహి మీడియా. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో షార్ నుంచి జిఎస్ఎల్వి F-15 రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్ NSVS-02 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. NVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినటువంటి స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఈ శాటిలైట్ బరువు 2250 కిలోలు. ఈ NVS-02 కొత్త రకం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వి నారాయణన్ కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఈ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు. ముఖ్యంగా భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, స్మార్ట్ ఫోన్లలో లొకేషన్ ఆధారిత సేవలను అందించనుంది. ఇస్రో శాస్త్రవేత్తలకు చైర్మన్ నారాయణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని ఆయన తెలిపారు. నావిగేషన్ శాటిలైట్ ను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టినట్లుగా వివరించారు. ఈ 100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని నారాయణన్ పేర్కొన్నారు. NVS-02 ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తోందని ఇస్రో చైర్మన్ నారాయణన్ పేర్కొన్నారు. విక్రమ్ సారాభాయ్ హయాం నుంచి ఇస్రో విజయ పరంపర కొనసాగిందన్నారు. ఇప్పటి వరకు 6 జనరేషన్ లాంచ్ వెహికల్స్ అభివృద్ధి చేశామని వెల్లడించారు. 1979లో అబ్దుల్ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ వెహికల్ ప్రయోగం జరిగిందన్న ఆయన ఇప్పటి వరకు శ్రీహరికోట వేదికగా 100 ప్రయోగాలు జరిగాయని వెల్లడించారు. 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్షలోకి పంపినట్లుగా తెలిపారు. 3 చంద్రయాన్, మాస్ ఆర్బిటర్, ఆదిత్య, SRE మిషన్లను చేపట్టామని నారాయణన్ తెలిపారు.